హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చి మంచి విశ్వయంకరం అండి. మేము మొన్న వైజాగ్ వెళ్ళామండి. వైజాగ్ దగ్గర అరకు వెళ్ళామండి. అరకులో ఇది వచ్చేసి ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి బుర్ర కేశవ గృహలండి. బుర్ర కేశవ గృహలండి. ఇది గృహలు, బుర్ర కేశవ గృహలు సూపర్ అండి. ఈ గృహలు మాత్రం అద్దరిని అండి. ఎంత బాగుందంటే చూడండి, అసలు ముందు పైనుంచి చూపిస్తున్నానండి. ఇటు నుంచి లోనకి వెళ్ళాలండి. అస్సలు ఎంత బాగుందంటే 2 గంటల సేపు లోనేనండి. 2 గంటలు మినిమం 2 గంటల సేపు లోనేనండి. సూపర్. ఇప్పుడు పైనుంచి నేను మెట్లు దిగుతూ మీకు కోసం వీడియో తీస్తున్నానండి. అసలు నేను వెళ్దాం అనుకోలేదు, కానీ మీకోసం తప్పదు, వీడియో తీయాలి. తెలియని వాళ్ళందరూ చూస్తారు, వెళ్తారు. వైజాగ్ వెళ్ళిన వాళ్ళందరూ అరకు వెళ్ళాలి. అరకు వెళ్ళి కంపల్సరీగా ఈ ప్లేస్ని చూడాలి. ఇది చాలా బాగుందని చెప్పి మీకోసం నేను చాలా బాగా వీడియో తీశానండి. చూడండి ఎంత బాగుందంటే, చూడండి ఎన్ని మెట్లేనండి. ఇట్లా కిందకి వెళ్ళిపోవాలి. కాళ్ళు నొప్పులండి, నాకైతే భలే కాళ్ళు నొప్పులు వచ్చినాయండి. కానీ తప్పదు, మీకోసం వీడియో తీసుకోవాలి. మీకు తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు. ఇది మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వైజాగ్ దాకా వెళ్తారు. అరకు వెళ్ళి ఈ ప్లేస్ కూడా చూడాలి కంపల్సరీగా అని చెప్పేసి మీకోసం తీస్తానండి. చాలా బాగుందండి. ఇదిగో ఇట్లా కిందకి వెళ్ళాలి. ఇదిగో మా పాప మా వారు కూడా వెళ్తున్నారు, రామంటున్నారు. నేను రానన్నాను. తర్వాత మళ్ళీ మీకోసం వీడియో తీద్దాం, మీరందరూ చూడాలి. నా యూట్యూబ్ ప్రేక్షకులు కూడా చూడాలి. ఇది చక్కగా ఈ గృహలు కూడా చూడాలి అని చెప్పేసి మీకోసం అండి. గృహ చూడండి అసలుకి. అబ్బా, అసలు ఎంత భయంకరమైన గుహలండి. ఒక్కోసారి భయం వేసిద్ది, చాలా భయం వేసిద్దండి. నిజంగా అండి, చాలా భయం వేసిద్ది. కానీ చాలా భయం వేసిద్ది, చూడాలనిపించింది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వెళ్తుండే కొందకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగిద్ది. చూడండి అసలుకి ఆ లైటింగ్ కూడా అండి కలర్స్గా ఉంటుంది. ఒక్కోసారి అట్రాక్షన్ కొట్టిద్ది ఆ కలర్స్. సూపర్ ఉంటుందండి. ఇది కొంచెం చూడండి, పైనుంచి చూపిస్తాను. అంత బాగుందంటే కలర్ఫుల్గా సూపర్ అండి. చాలా బాగుందండి ఈ గృహ. భయపడకుండా నిదానంగా చూసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి కిందకి వెళ్ళాలి, చాలా కిందకి వెళ్ళాలండి. చాలా అసలు ఎంత కిందకి వెళ్ళాలంటే చూడండి, కొండలు భయంకరమైన కొండలు. మనం ఇప్పుడు దాదాపు ఒక 10 నిమిషాలు లోనకు వచ్చేసామండి. 10 నిమిషాలు లోనకు వచ్చేసాం మనం. ఇప్పుడు చూడండి అసలు ఎంత ఈ కొండలు చూస్తుంటేనండి. అబ్బో, నేను ఫస్ట్ టైం అండి వెళ్ళటం అరకు. వైజాగ్ ఫస్ట్ టైం వెళ్ళాం, కానీ మంచి మంచి ప్లేసెస్ చూసామండి. మేము మాత్రం మంచి మంచి ప్లేసెస్ చూసాం. చాలా బాగుందండి. మేము చూసిన ప్లేసుల్లో ఇది కూడా నెంబర్ 1 అండి. మేము చూసిన ప్లేసుల్లో బుర్ర కేశవ గృహలండి. సూపర్ అండి. ఎంత బాగుందంటే అరకులో సూపర్ అండి. ఇదిగోండి ఇటు నుంచి కూడా అంతకుముందు కాలంలో ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ గృహలోంచి కూడా వచ్చేవాళ్ళంట అండి. చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, సింగల్గా వెళ్ళాలి. చాలా బాగుంటుంది. మా వారు నా కోసమేనండి, ఒక్కదాన్ని నేనని చెప్పేసి కాళ్ళు నొప్పులని చిన్నగా వెళ్తున్నానండి. తోడు మా వారు నా కోసం. నిజంగా అండి చాలా భయం అనిపించింది, చాలా ఎంజాయ్ చేసా. చాలా ఇదిగోండి, ఇక్కడ ఇది చిన్న శివుడి విగ్రహం అండి. ఇక్కడ దండం పెట్టుకున్నామండి మేము. ఇక్కడ దండం పెట్టుకున్నాం, వేరే వాళ్ళ పాప అండి మాకు అడ్డంగా వీడియోకి. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనం పైనుంచి తీస్తున్నామండి. కిందకి వెళ్ళాలి. ఇదిగో చూపిస్తున్నా చూడండి, ఇట్ట కిందకి వెళ్ళిపోవాలి మనం. ఇది పైనుంచి వీడియో తీస్తున్నా అండి. కిందకి వెళ్ళాలి, ఇట్ట లోనికి. అదిగో గృహ, ఆ గృహలోనికి వెళ్ళాలండి మనం. ఆ గృహలోని కిందకి వెళ్ళిపోవాలి. పోయేటప్పుడైతే కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చి, ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చిందండి నాకు. నిజంగా అండి భలే ఆయాసం వచ్చి, మా అమ్మ ఎక్కుతానా ఎక్కలేనా దేవుడా అని పైకి ఎక్కానండి. దాదాపు 200-300 మెట్లు అండి. నిజంగా నమ్మండి, నిజంగా. అబ్బో, నిజంగా అండి చాలా ఓపిక ఉండాలి, కానీ ఎంజాయ్ కూడా చేయొచ్చండి. చూడండి, చీకటిలోనే అవి కలర్ఫుల్ ఇది వంతెనండి. వంతెన మీద చదువుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వంతెన ఉంటుందండి. వంతెన మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను వీడియో తీసుకుంటా, వీడియో తీసుకుంటా మీకోసం చిన్నగా వెళ్తున్నా. ఇదిగోండి వంతెన, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అవతల కొండకి వంతెన వేసారండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మెట్ల మీద. అప్పుడు కొంచెం తడి ఉందండి, తడిగానే చిన్నగా వెళ్తున్నానండి మీకోసం. ఇదిగో చూడండి ఎంత కిందకి వెళ్ళిపోవాలి మనం.
చూడండి అసలు వీడియో మీకోసం చదువుకోండి. మా పాప వెళ్ళిపోతుంది, చీకటండి, ఒక్కోసాట లైటింగ్ లేదండి, నిజంగా లైటింగ్ లేదు. వీడియో తీద్దామంటే మనకేం తెలియదు కదండి, ఫస్ట్ వెళ్తాం కదా, అట్టయితే లైట్ తీసుకెళ్ళే వాళ్ళం, తెలియక లైట్ తీసుకెళ్ళలేదు. మీకోసం నేను ఇలా తీసేసానండి వీడియో, ఏమనుకోమక్కండి, కొంచెం ఇబ్బంది అన్నా చూడండి. ఇదిగోండి చీకటిగా ఉంటుందండి అక్కడక్కడ, ఏమనుకోమాకండి, వీడియోకి ఇబ్బంది లేకుండా. ఇదిగోండి గృహం అంతా చూపిస్తున్నా చూడండి, ఒకసారి గృహం అంతా చూడండి. అసలు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ గృహలో లైటింగ్ లేదండి, అది కలర్ఫుల్ లైటింగ్లు అండి. అసలు ఎంత బాగున్నాయి అంటే కలర్ఫుల్ లైటింగ్ సూపర్ అండి. చూడండి ఎంత బాగుంది, అసలుకి నాకైతే బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు చీకటిగా ఉంటుందండి, కనుక్కోమాకండి, లైటింగ్ లేదు. ఒక్కొక్కసారి అండి లైటింగ్ లేదండి, పెట్టాది కాక మరి పెట్టలేదో ఎట్లా కానీ మనకు తెలీదు, కానీ లైటింగ్ లేదు. అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లలు అదురుపోకుండా చక్కగా వెళ్ళొచ్చు, ఏ ఇబ్బంది అయితే లేదండి, మరీ ఇబ్బంది పడేదంతా అయితే లేదు, సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మేమండి ఒకసారి అండి కేకేసాము, కేకలేస్తే ఆ సౌండ్ మళ్ళీ మనకి వినపడిందండి, ఆ కేకకి మన సౌండ్ మనకే వచ్చి సౌండ్ వినపడిందండి మనకి, ఆ సౌండ్ మన సౌండ్ మనకి వినపడింది. ఎందుకంటే మా తమ్ముడు పిల్లలండి, వాళ్ళు ఐసు మిల్కి మా తమ్ముడు, చక్కగా ఆ పిల్లలేదండి నిజంగా ఎత్తుకోండి అని ఎక్కడ అనలేదండి. మా తమ్ముడు పిల్లలు చిన్న పిల్లలేనంత సరదాగా అసలుకి భలే నడిచారండి, 2 గంటల సేపు ఈ గృహలోనే భలే నడిచారండి. అసలు ఆ మెట్లు ఎక్కటమేనా దిగటమేనా, అసలు పిల్లలండి, ఇప్పుడున్న పిల్లలు అబ్బో నిజంగా అండి. ఇదిగోండి మా బాబు ఆ గృహంలోంచి ఇక్కడే వంగి వెళ్ళాలండి, ఇక్కడ ఒక మనిషేనండి వంగి వెళ్ళాలి, చూడండి ఒక్క మనిషే పడతారు, వంగి వెళ్ళాలి. ఇదిగోండి చూడండి, వంగి వెళ్ళాలి. మీకోసం నేను శ్రమపడి తీశానండి, నిజంగా తీశానండి, ఇట్లా వంగి వెళ్ళాలి. నేను వీడియో తీస్తూ కూడా వంగానండి, మీకోసం వీడియో తీస్తూ కూడా వంగాలి. అసలు నేను లావుగున్నా కదండి, అయినా కూడా చాలా జాగ్రత్తగా తీసాను మీకోసం వంగి. ఓ మనిషి లైట్ ఉండదు అక్కడ, చక్క వంగి తీయాలండి, చాలా జాగ్రత్తగా తీశాను మీకోసం. చూడండి చుట్టూ భయంకరమైన కొండలండి, అసలుకి నిజంగా ఎంజాయ్ చేయాలండి, అసలు ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలండి, కానీ ఆ వార డబ్బులు కూడా ఖర్చు అవుతాయండి, కానీ ఏం చేస్తా తప్పదు, పిల్లలు ఎంజాయ్ చేయాలి. ఇగో చూడండి గృహ అండి, ఈ గృహలోంచి అటు పక్కకి వెళ్ళాలండి, చాలా అసలు సూపర్ అండి. 6 అయితే మళ్ళీ మూసేస్తారండి, ఇది ఓన్లీ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకేనండి, ఓన్లీ అమ్మో నైట్ అస్సలు అండి భయంకరంగా ఉంటుంది కాబట్టి నైట్ వదలలేండి. టికెట్ ఉంటుందండి దీనికి, టికెట్ వచ్చేసి 150 రూపాయలండి, ఎంట్రన్స్లోనే ఇస్తారు టికెట్, 150 రూపాయలండి. వాటర్ మాత్రం కంపల్సరీగా మనమే తీసుకెళ్ళాలండి, అక్కడ వాటర్ కానీ ఏమీ దొరకమండి, మనమే అన్నీ తీసుకొని వెళ్ళాలండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం టెన్షన్ ఉన్న వాళ్ళైతే వెళ్ళకూడదు, చాలా భయంగా బాగుంటుందండి, చూడటానికి మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. బుర్రకేశ్వ గృహలు అండి ఇవి, గృహలు బుర్రకేశ్వ గృహలు అంటండి ఇవి. చూడండి అసలు ఎంత భయంకరంగా, లైటింగ్ లాస్ట్లో లైట్ లేదండి, చూడండి ఎంత భయంకరంగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుందండి అసలు ఈ గృహలో మాత్రం. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఇది ఎట్టుందో బుర్రకేశ్వ గృహలు ఎట్టున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందంటే ఈ గృహలో, అదిగో కలర్ఫుల్గా, అస్సలు కేకలండి, ఏం కేకలండి అసలుకి, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇవన్నీ గృహలే. ఇంక ఇదేనండి లాస్ట్లో, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి పైకి వెళ్ళాలండి, పైకి వెళ్తే అక్కడ చిన్న విగ్రహం ఉంటుందండి, విగ్రహం ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందంటే, చూడండి అసలు జనం ఉన్నారు కానీ అంటే మరీ ఎక్కువ లేరండి, జనం తక్కువగా ఉన్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసి వెళ్ళటమేనండి, ఉండే పనే లేదండి, ఉండే పని అయితే అక్కడ ఏం జరగదు, కూర్చోడానికి కూడా ఉండదండి, మధ్యలో అయితే ఫస్ట్లోనే కూర్చోవాలండి, ఇంక ఇక్కడ వెళ్ళే కొందికి వెళ్ళటమే కానీ కూర్చొని ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకునేది కూడా ఉండదండి, మెట్లున్న కాడికే వెళ్ళాలి. ఇక్కడ ఫోటోలు తీస్తారండి, ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీస్తారు, ఇక్కడ ఫోటో తీస్తే పైకి వెళ్ళి మనం ఫోటోలు తీసుకోవాలి, ఇక్కడ ఫోటో తీసి అక్కడ పంపిస్తారండి, 150 రూపాయలండి. మేము మా ఫ్యామిలీ మొత్తం దిగామండి ఒక ఫోటోకు, చాలా బాగా తీశారు ఫోటో, అక్కడ ఫోటో తీసుకున్నాం మేము. చూడండి ఇంకా వెళ్ళాలండి, ఇంకా పట్టిద్దండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టిద్దండి. నిజంగా అండి ఈ గృహలు చూసి నేను చాలాసేపు ఆశ్చర్యపోయా, భయపడ్డా,
సంతోషంగా ఉంది. 3 అండి జరిగినాయి నాకు. చాలా కాళ్ళు నొప్పులు అయితే విపరీతంగా నిజంగా అండి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఎక్కేటప్పుడైతే ఆయాసం వచ్చింది. చాలా ఇబ్బంది పడి అమ్మ ఎక్కుతాను ఎక్కలేను అనుకున్నా. ఆ దేవుడి పుణ్యాన చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త పైకి వచ్చామండి. చాలా బాగుంది. మా పిల్లలు మాత్రం ఎంజాయ్ మాత్రం భలే చేశారండి. చూడండి ఆ గృహాలు చూస్తుంటేనే ఇది దాదాపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఎందుకు తీసామంటే మీరు క్లారిటీ చూస్తారు బాగుంది అనుకుంటారని చెప్పి కొండలన్నీ తీయటమండి. ఈ కొండల గృహలో చూస్తే అద్దురు పోతారండి. నిజంగా రియల్గా చాలా బాగుంది. చూడండి అసలు గృహ చూడండి ఒకసారి లుక్ వేసుకోండి మొత్తం ఒకసారి చూడండి. చాలా బాగుందండి గృహ చూడండి. మా పాప కూడా చక్క